హాయ్! ఈరోజు మనం కౌరవుల జననం గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్రుని భార్య గాంధారి. ధృతరాష్ట్రునికి చూపు లేదని గాంధారి కూడా తన జీవితాంతం కళ్ళకు గంతలతోనే ఉంటుంది. తన భర్త చూడని ప్రపంచాన్ని తాను కూడా చూడలేనని కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. గాంధారి వివాహానికి ముందు వ్యాస మహర్షికి చేసిన సేవలకు గాను 100 మంది పిల్లలు కలిగేలా వరం పొందుతుంది. గాంధారి మొదటిసారిగా గర్భవతి అవుతుంది. ఆమె పుత్ర సంతానం కోసం తీవ్ర తపస్సు చేసి గొప్ప పుత్ర సంతానం పొందేలా వరం పొందుతుంది. కుంతీదేవి కంటే ముందు గాంధారికి పుత్ర సంతానం కలిగితే తన కుమారుడే రాజు అవుతాడు అని ఆశిస్తుంది. కానీ ఆమె గర్భం ధరించి 7 ఏళ్ల నుంచి 2 ఏళ్ళు అవుతుంది. కానీ ప్రసవం జరగట్లేదు. అక్కడ అడవిలో కుంతీదేవికి ధర్మరాజు, భీముడు జన్మిస్తారు. తన పరిస్థితికి చాలా మనోవేదనకు గురై తన గర్భాన్ని బలవంతంగా తన చేతులతో కొట్టుకొని గర్భస్రావం చేసుకుంటుంది. దాని నుండి ఒక మాంసపు ముద్ద బయటపడుతుంది. అప్పుడు వ్యాస మహర్షి 100 నెయ్యి కుండలను తెప్పించి ఆ మాంసపు ముద్దను 100 ముక్కలుగా చేసి వాటిని మట్టి కుండల్లో పెట్టి 1 సంవత్సరం పాటు వాటిని ఎలా పెంచాలో చెబుతాడు. గాంధారి తనకు ఒక కూతురు కూడా కావాలని కోరుతుంది. ఈ కుండల్లో 1 సంవత్సరం ఉంచిన తర్వాత రోజుకొకరి చొప్పున పుడతారు. ఈ 100 మంది శిశువులే కౌరవులు. చివరగా ఒక అమ్మాయి పుడుతుంది, దుశ్శల. మొత్తం గాంధారికి 101 మంది సంతానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.